డాడీ కాలేజ్ టైంలో నుంచి లవ్ చేసుకుంటున్నాం, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇదే ప్రపోజింగ్. పైనాపిల్ ఎత్తా లవ్ చేయి. ఓకే. బ్లాక్ మెయిల్ చేయలేదుగా. ఆహా లేదు అంకుల్. మా అబ్బాయి మీద నాకు చాలా నమ్మకం ఎక్కువ, అందుకే అడిగా. ఏమ్మా బట్టలు ఉతకడం, వంటలు తవ్వడం, పెట్టడం వచ్చా? అయ్యేటికొచ్చుగా ఇది చేస్తాడులే. అయినా ఇంత అందమైన అమ్మాయి నీ ఫేస్కి ఎలా పడిందిరా? నా కొడుకు ఏంటండి అందగాడు. ఊరుకో, అమ్మాయి నిజం అనుకుంటది. పర్ మంత్ కి శాలరీ ఎంత వస్తుందమ్మా? 1 lakh అంకుల్. నీదిరా 2 lakhs. నేను అడిగేది ఇరకి కాదు, మంత్ కి. 15,000. సిగ్గుండాలి, అమ్మాయికి మంచిది తీసురా. సిగ్గుండాలి నాకు, మంచి నీళ్ళు నీకు. మీరు ఏకులు అమ్మా? మన కులమే ఆంటీ. ఇది చెప్పే పడేసాడు నిన్ను. డాడీ మేము ట్రూగా లవ్ లేడీస్ ముందు చూపించింది ప్రతాపం. సాత్విక్ లో నీకు ఏం నచ్చిందమ్మా? సాత్విక్ కళ్ళంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. అన్ని పై పై అందాలే కాదమ్మా, లోపల చూడాలి. పెళ్లి కాకుండా లాంచ్ చూపిస్తే బాగోదు కదా డాడీ. నేను అన్నది మనసు గురించి. అసలు ఎందుకు నచ్చాడమ్మా వీడు నీకు? నా మీద ఎండ పడితే గొడుగు అవుతాడు, వర్షం పడితే రెయిన్ కోట్ అవుతాడు, దగ్గు వస్తే సిరప్ అవుతాడు, జ్వరం వస్తే మెడిసిన్ అవుతాడు. మీ ఇద్దరం బయటికి వెళ్తాం గానీ మీ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళంట్రా. డాడీ నేను కామన్ గా చూసాను డాడీ. నువ్వు కామన్ గా చూసినా కామన్ తో చూసినట్టే ఉంటరా నాకు. చూసావా నా కొడుకు ఎంత అందమైన అమ్మాయిని పడేశాడు. చేతకాల ఏంటి? అదే పాటలు అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, రెడీ అవ్వు.